పేరు అవసరం లేదు, పేరు అవసరం చెప్పండి. తీసుకో మంచిగా వాళ్ళు ఊళ్ళో రాట్లేదా కొంచెం రమ్మని చెప్పు, వెళ్తున్నాం ఇప్పుడు ర్యాలీగా. పూరి కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలని. వినాయక మండపంని కూల్చివేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మాది సంజయ్ నగర్, బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ. గత 40 years నుంచి మేము మా చిన్నతనం నుంచి కూడా మేము వినాయకుడి గుడి ఇక్కడ నిర్మించుకొని వినాయకుడిని ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నాం గత 40 సంవత్సరాల నుంచి. ఈరోజు మాకు పెళ్ళిలే, మా పిల్లలు మా ఎత్తు అయినా కూడా ఈ రోజు వచ్చి అతను ఎప్పుడో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు. కానీ మరి ఆయన ప్లేస్ అయినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు పోరాటం చేయలేదు? 40 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నప్పుడు ఒక్కరోజు కూడా అడగని అతను ఈ రోజు మేము షెడ్ వేసుకోగానే వచ్చి నా స్థలం మీరు ఎందుకు షెడ్ ఎందుకు వేస్తున్నారు, అదెందుకు వేస్తున్నారు, కూలగొడతా చేస్తా అని మమ్మల్ని బేరేయడం జరిగింది. మేము 4 సార్లు దాకా కూడా మేము ఆయనతో మాట్లాడినాం, చేసినాం. మీకు ఏమైనా కావాలంటే కూడా చూస్తామండి, ఇది గుడి కోసం మేము కట్టించామని కూడా అన్నాం. కానీ అతను ఆయన పట్టించుకోలేదు. ఈరోజు వచ్చి ఎవరు లేని టైంలో చూసి 3:20 నిమిషాలకు వచ్చి గుడి కూలగొట్టడం జరిగింది. కాబట్టి దానికి తగిన చర్య మీరు తీసుకోవాలని మేము గుడి కోసం పోరాటం చేస్తామని కోరుతున్నాం. అది బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ, సంజయ్ నగర్. మేము ఇక్కడ వినాయకుడి యొక్క మండపం గత 30 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని మేము పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు. కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబీని మనుషుల మీదకి తీసుకొచ్చేసి మీదికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు. అసలు గుడిని కూలగొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా కూలగొట్టిన వాళ్ళకి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం. వైఎస్ఎంపీ ప్రస్తుతం ఎంపీటీసీ నేను. బాలాజీ నగర్, సంజయ్ నగర్లో 4 బజార్లకున్న నడిబొడ్డులో గత 30 సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, గత 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దల సహకారంతో గత 3-4 సంవత్సరాల క్రితం ప్రజల సహకారంతో వారిచ్చిన చందాలతో అంచెలంచెలుగా సంవత్సరానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంచెలంచెలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం. దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు గుండాలతో వచ్చి వాళ్ళ దౌర్జన్యంతో పేక్ కాగితాలతో తీసుకొచ్చి ఈ విషయం గత నెలల నుంచి అధికారుల దృష్టికి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళినాం. మీరు రాండి, ఏదైనా సామరస్యంగా ఉంటే కొలిసి వద్దాను. ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం 170 ట్రైబుల్ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి 30 సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయకుడి కడతామంటే వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చి గుడి తీయండి అని బెదిరిస్తూ ఉన్నారు. దానికి 170 యాక్ట్లో నాన్ ట్రైబుల్కి అర్హత లేదని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ అకస్మాత్తుగా ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీబీని పట్టుకొని కొంతమంది రౌడీ మూకలను పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కూలగొట్టినందుకు మేము
బాలాజీ ప్రజల తరఫున ఒక ప్రజాపతి తరఫున తీవ్రంగా ఖండిస్తాను. వారిని కూలగొట్టిన వారిని మరియు వారి వెంట వచ్చిన వారిని కృష్ణమూర్తిని వాళ్ళ కొడుకుని సంబంధించిన ఎవరు వచ్చారో వాళ్ళని కూడా చట్ట ప్రకారంగా వాళ్ళు చర్య తీసుకొని వినాయక మండపాన్ని ప్రజలందరూ కులాలకు మతాలకు పార్టీలకు సంబంధం లేకుండా వినాయక మండపం కట్టేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం. మాకందరూ ఈ వినాయక మండపం కట్టించేంత వరకు మాకు సహసాగరాలు అందించమని చెప్పి ప్రజలను నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక హిందూ సంప్రదాయ ప్రకారం దీన్ని నాశనం చేయాలి. ఒక వినాయక మండపం అంటే గుళ్ళు గోపురాలు మసీదులు కూడా కూలగొట్టని సమయంలో ఒక మాఫియాతో ఒక కుట్రపూరితంగా వచ్చి వినాయక మండపం తీసి కూలగొట్టినందుకు మేము ప్రజలందరూ గ్రామ ప్రజలతో తీవ్రంగా ఖండిస్తాను. వినాయక మండపం నిర్మించేదాకా మేము ఎట్టి పరిస్థితులు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మీడియా ద్వారా మేము వారిని డిమాండ్ చేస్తాము.